ఎన్ని కండిషనర్లు వాడినా జుట్టు మళ్లీ పొడిగానే తయారవుతుంది. జుట్టు చివర్లు చిట్లిపోయి జుట్టంతా డ్యామేజ్ అవుతుందా? చుండ్రుతో వెంట్రుకలు బలహీనమై ఎక్కువగా రాలిపోతున్నాయా? అయితే వీటన్నింటినీ పరిష్కరించడానికి ఓ నేచురల్ మార్గం ఉంది. అదేంటంటే పెరుగుతో తయారు చేసిన హెయిర్ ప్యాక్స్ ఉపయోగించడం. పెరుగులో ఉండే పోషకాలు జుట్టుకు మంచి కండిషనర్ గా పనిచేసి వెంట్రుకలకు బలాన్ని మెరుపును ఇస్తాయి. అలాగే ఈ ప్యాక్స్ ఎండ కాలుష్యాల నుండి కూడా కేశాల్ని కాపాడడంలో సహాయపడతాయి. ఈ క్రమంలో పెరుగుతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే కొన్ని హెయిర్ ప్యాక్స్ ఏంటో తెలుసుకుందాం. తేనెతో షైనీ హెయిర్ పొందడం. జుట్టు ఆరోగ్యంగా మెరుస్తుండాలంటే ఈ ప్యాక్ వేసుకోవడం మంచిది. కావలసినవి: చిక్కటి పెరుగు 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, తేనె చెంచా. ప్యాక్ వేసుకోవడం ఎలా? ముందుగా చిక్కటి పెరుగులో కొద్దిగా నిమ్మరసం, తేనె వేసి పేస్ట్ లాగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత షాంపూతో తలస్నానం చేసి కండిషనర్ రాసుకోవాలి. ఫలితంగా జుట్టుకు మెరుపు రావడంతో పాటు ఆరోగ్యంగా ఎదుగుతుంది. వారంలో 2 సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తలస్నానానికి ఉపయోగించే షాంపూ తక్కువ గాఢత కలిగి ఉండేలా జాగ్రత్త పడాలి. ఆలివ్ ఆయిల్. డ్రై హెయిర్ కు తోడు చుండ్రు బాధిస్తుంటే ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు. ప్యాక్ వేసుకోవడం ఎలా? ముందుగా 1 కప్పు పెరుగు తీసుకొని అందులో ఆలివ్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీనిలోంచి కాస్త మిశ్రమాన్ని తలపై వేసి ఓ 10 నిమిషాల పాటు గుండ్రంగా మసాజ్ చేయాలి. తరువాత మిగిలిన పేస్ట్ తో జుట్టు మొత్తం కింద వరకు ప్యాక్ లాగా వేసుకోవాలి. అరగంట తరువాత షాంపూతో శుభ్రంగా తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వారంలో 2 సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. తలస్నానానికి ఉపయోగించే షాంపూ తక్కువ గాఢత కలిగి ఉండేలా జాగ్రత్త పడాలి. సాఫ్ట్ హెయిర్ కోసం. జుట్టు పొడిగా ఉంటే చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇలాంటి కురులను సాఫ్ట్ గా మార్చి ఎప్పుడూ హైడ్రేషన్ లో పెట్టాలంటే ఈ ప్యాక్ గ్రేట్ గా సహాయపడుతుంది. కావలసినవి: చిక్కటి పెరుగు 1 కప్పు. ప్యాక్ వేసుకోవడం ఎలా? గట్టిగా ఉండే పెరుగు తీసుకుని పేస్ట్ లా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా తయారైన పేస్ట్ ను జుట్టుకు కుదుళ్లకు పట్టించి మాస్కులాగా వేసుకోవాలి. తరువాత తల చుట్టూ కాటన్ టవల్ చుట్టుకుని అరగంట పాటు అలాగే ఉంచాలి. తరువాత షాంపూతో తలస్నానం చేసి కండిషనర్ అప్లై చేయాలి. దీనివల్ల జుట్టు సాఫ్ట్ గా తయారవడంతో పాటు మెరుపు కూడా వస్తుంది. నార్మల్ హెయిర్ ఉన్నవారు వారానికి ఒకసారి, పొడి జుట్టు ఉన్నవారు వారానికి 2 సార్లు ఈ ప్యాక్ ట్రై చేయడం మంచిది. తలస్నానానికి ఉపయోగించే షాంపూ తక్కువ గాఢత కలిగి ఉండాలి. జుట్టు సాఫ్ట్ గా మరియు స్ట్రాంగ్ గా తయారు కావాలంటే ఈ ప్యాక్ ప్రయత్నించండి. కావలసినవి: మినుములు 1 కప్పు, పెరుగు 1 కప్పు. ప్యాక్ వేసుకోవడం ఎలా? మినుముల్ని రాత్రంతా నానబెట్టుకుని ఉదయాన్నే మెత్తటి పేస్ట్ లాగా వేసుకోవాలి. ఈ పేస్ట్ ను పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు జుట్టు మొత్తానికి పట్టించాలి. అరగంట తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ వల్ల జుట్టు స్ట్రాంగ్ గా మరియు సాఫ్ట్ గా అందంగా తయారవుతుంది. ఈ ప్యాక్ ను వారంలో 2 సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మెంతులు. స్ప్లిట్స్ ఎక్కువగా ఉండి జుట్టు రాలిపోతుంటే ఈ ప్యాక్ తప్పకుండా హెల్ప్ అవుతుంది. కావలసినవి: చిక్కని పెరుగు 1 కప్పు, మెంతులు 1 కప్పు. ప్యాక్ ఇలా వేసుకోవాలి. ముందుగా మెంతుల్ని మెత్తగా మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇలా తయారైన పొడిని పెరుగులో వేసి పేస్టులా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ పేస్ట్ ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు మాడుకు పట్టించి గంట పాటు అలాగే ఉంచుకోవాలి. తరువాత షాంపూతో తలస్నానం చేసి కండిషనర్ అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ ఉపయోగించిన మెంతుల వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండటంతో పాటు చివర్లు చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు ఎక్కువగా రాలిపోవడాన్ని అరికొడుతుంది. ఈ ప్యాక్ పొడిగా ఉన్న జుట్టుపైనే అప్లై చేసుకోవాలి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ ట్రై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ ప్యాక్ వేసుకోవడానికి కనీసం 2 గంటల ముందు తయారు చేసి పెట్టుకోవాలి. పెరుగుతో ఇన్ని రకాల జుట్టు సమస్యల్ని ఎలా నివారించుకోవచ్చో తెలుసుకున్నారుగా. ఇలాంటి నేచురల్ సింపుల్ టిప్స్ తో తయారు చేసుకునే హెయిర్ ప్యాక్స్ ప్రయత్నించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.